ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ పని కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆయన నిద్రపోడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. అట్లానే అనంతపురం, చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అడవుల్లో నుంచి జనావాసాల్లోకి ఏనుగులు వచ్చి బీభత్సం సృష్టించి పంట పొలాలను ధ్వంసం చేయడం, చేతికి అంది వచ్చినటువంటి పంటలను ధ్వంసం చేసినటువంటి సందర్భాలను చూసాం. అంతేకాకుండా జనావాసాల్లోకి వచ్చి జనాలను చంపినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు అయితే ఒక విషయం చెప్పడం జరిగింది. వీటన్నిటికి కూడా పరిష్కారం రకరకాల ప్రయత్నాలు చేశాం, కానీ అవన్నీ కూడా సక్సెస్ అవ్వలేదు. కాబట్టి దీనికి ఒకే ఒక పరిష్కారం, కుంకి ఏనుగులు వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ఏనుగుల్ని అంటే తరిమి కొట్టడానికి ఆ ఏనుగులే సరైనటువంటి మార్గం అని చెప్పేసి చెప్పడంతో పవన్ కళ్యాణ్ మరోమారు ఆలోచించకుండా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఇక పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే సీఎం సిద్ధరామయ్య అలాగే డిప్యూటీ సీఎం శివకుమార్ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు స్పందించి 6 కుంకి ఏనుగులను అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ చెప్పారు, వీటి యొక్క సాధక బాధలు వీటన్నిటిని కూడా బాగోగులు అవ్వచ్చు, ఆరోగ్య సంరక్షణ వీటన్నిటిని కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను, నా స్వీయ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇవి కర్ణాటక విధాన సౌధలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా సన్మానించి ఆత్మీయంగా అక్కడ కర్ణాటక ప్రభుత్వం అయితే మాత్రం స్వాగతం పలికి పవన్ కళ్యాణ్కి అక్కడ సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అభినందనలు తెలపడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతులకైతే కొంచెం ఉపశమనం కలిగినట్లయింది.